బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ చేసుకోబోతున్నాం. ఓ మంచి స్ట్రాంగ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్లేవర్ అదిరిపోతుంది, డౌటే లేదు. చక్కగా న్యూట్రిషన్ వైజ్ కూడా సంహౌ మంచి కాంబినేషన్ కూడా చాలా బాగా, ఐరన్ అండ్ ప్రోటీన్స్ కూడా కాబట్టి వెరీ హెల్తీ. వెరీ నైస్. స్టార్ట్ చేద్దాం. తీసుకొస్తాం. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం ఎప్పటికంటే కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నాము. బట్ యాజ్ యూజువల్ ఉల్లిపాయ టొమాటో ఇవన్నీ కూడా మామూలుగా మనం వాడుతూనే ఉన్నాము. సో బాయిల్డ్ ఎగ్ అన్నావు, ఎక్స్ట్రా ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడు మనం ఒకటే విధంగా మనం చేసుకుంటూ ఉంటాం. అంటే గ్రేవీ కర్రీ అంటే ఇలానే స్లిట్ చేసి బాయిల్డ్ ఎగ్స్ వేసేసేయడము, అండ్ అది కూడా చాలా మందికి అలా తీసుకోవడం నచ్చదు కూడా. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కొంచెం క్రష్ చేసేసి ఆ బాయిల్డ్ ఎగ్ కి మనం చక్కటి యూనో ఎగ్ కోటింగ్ ఇచ్చేసి ఫ్రై చేసుకోబోతున్నాం అనమాట. చాలా ఇంకా టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది, ఇంకా హై ప్రోటీన్. అవును, కాస్త ఫ్రైడ్ టెక్స్చర్ కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి అందరికి నచ్చుతూ ఉంటుంది. చాలా మందికి ఓన్లీ బాయిల్డ్ టేస్ట్ అంటే నచ్చదు కదా, బాయిల్డ్ ఎగ్ టేస్ట్. సో ఇది కొంచెం అందరికి నచ్చే విధంగా ఆబ్వియస్ గా కొంచెం ఎగ్ ఇంటేక్ కూడా కోడిగుడ్డు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టు కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఎలాగో మనం బాయిల్డ్ ఎగ్స్ ఎక్కువే తింటాం, అంటే ఆ గ్రేవీ కర్రీలోనే ఎగ్స్ అలా వేసేసుకుంటూ ఉంటాం. అలా క్వాంటిటీ యాక్చువల్లీ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఇక్కడ మ్యాష్ చేసి వేసేసుకుంటామో కొంచెంగానే తింటాము అండ్ మనకి టేస్ట్ కూడా సరిపోతుంది. యా, ఓకే, అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా అయితే ఆయిల్ వేసేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే, ఎందుకంటే మనము మళ్ళీ ఎగ్ కూడా వేసి ఫ్రై చేస్తాం కాబట్టి. అండ్ పోపు దినుసులు వేసేసుకుందాం. కొంచెం పప్పులు బాగానే వేసుకున్నాం. సో శనగపప్పు అవన్నీ కూడా కొంచెం మనకి బాగా వేగితే ఇంకా బాగుంటుంది కూడా. అండ్ ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. సో ఉల్లికాడలు తొందరగానే ఫ్రై అయిపోతాయి కాబట్టి ముందుగా ఉల్లిపాయలు వేసేసాను. తర్వాత ఇప్పుడు ఉల్లికాడలు వేసేసుకున్నాను. యా, ఓకే. ఉల్లిపాయలు ఎంత వేసుకున్నా ఉల్లికాడలకు ఉండే ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో అటు తెలియకుండానే మనకి చాలా మంచి న్యూట్రిషన్ ఇవ్వడం కూడా మనకి ఉల్లికాడలో ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు కదా. మనం ఎక్స్ట్రాగా ఏదో ఆకుకూరల్లాగా వేసుకోవాలి లేదా ఎక్కువ పని ఉంటుంది అని కాకుండా కూడా చాలా మందికి తెలియక వాడట్లేదు. అవును, పెదవేసి ఆ ఘాట్ అలానే ఉంటుంది. ఎలాగో కొంచెం మనం కనుక ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకున్నామంటే చాలా మంచిది. ఉల్లిపాయలు ప్రతి రెసిపీలో ఎంత ఫ్రీక్వెంట్ గా వాడతామో అంతే ఈజీగా మనం ఉల్లికాడలు కూడా వాడుకోవచ్చు. ఓకే, సో పసుపు వేసేస్తున్నాను. కారం, గరం మసాలా, రెసిపీకి సరిపడంత ఉప్పు. ఓకే, ఓకే. సో ఫ్రై చేసుకున్నాక టొమాటో ముక్కలు వేసేసుకున్నాం. ప్లస్ కోడిగుడ్డుకి ఎలాగో మనకి ఫ్లేవర్ పట్టాలంటే మనకి ఇక్కడే బాగా కుక్ అవ్వాలి, ఫ్రై అవ్వాలి. ఒకవేళ ఇదే రెసిపీలో మనకి ఇంకా వెజిటబుల్ కావాలంటే క్యాప్సికమ్ లాంటివి కూడా చాలా బాగా వాడుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకుని మనం ఈ మసాలాలోనే తీసుకురావచ్చు. టొమాటో ముక్కలు కూడా వేసేస్తాం. నిజంగా వెజిటేబుల్స్ కూరగాయ ముక్కల్ని వాడడానికి ఎక్కడ మనం మొహమాట పడక్కర్లేదు. ఎక్కడ ఎన్ని సూట్ అవుతాయో ఇంట్లో ఉన్నదాన్ని బట్టి అన్ని కూడా చక్కగా వేసుకోవచ్చు. సో ఇక్కడ బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, నేను లైట్గా మ్యాష్ చేసేస్తున్నాను, చిన్నగా కట్ చేసేసి. సో ఇలా ఉన్నప్పుడు జస్ట్ హాఫ్ బాయిల్డ్ అలా మనం చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మిగతాది ఎలాగో ఇక్కడ మనం కుక్ చేస్తాం కాబట్టి. ఓకే, సో మంచిగా ఇలా మ్యాష్ చేసుకున్నాము అంతా కూడా, ఎగ్ యోక్ అంతా కూడా. సో ఇప్పుడు వేసేస్తున్నాను. ఓకే, ఓకే. సో ఎగ్ మనం ఎలాగూ ఉడికించిన కోడిగుడ్డుని మ్యాష్ చేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ రఫ్గా హ్యాండిల్ చేయకుండా కాస్త అలా అయిపోయినా. ఇప్పుడు ఎలాగో మనము ఎగ్ వేస్తాం కాబట్టి మొత్తం అంతా కూడా కోటింగ్ స్క్రాంబుల్ చేసేస్తుంది. ఓకే, సో 2 eggs వేసేసుకున్నాము. 2 eggs బాయిల్డ్, 2 eggs స్క్రాంబుల్ చేసుకుంటున్నాం అనమాట. ఇంట్రెస్టింగ్. సో ఇప్పుడు ఇది ఓవరాల్ గా మసాలాతో పాటు కాస్త కలిసిపోయి వేగిపోతే సరిపోతుంది. వాటర్ వేసుకోవాలా? ఇంకేం వేయక్కర్లేదు, కొంచెం మనకి అలానే లాగానే అనిపిస్తుంది.
ఓకే అండి, సో యా ప్రస్తుతానికైతే ఈ ఎగ్ కూడా మనం నెమ్మదిగా స్క్రాంబుల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆ పని చేస్తూ ఉంటాను. బాయిల్డ్ ఎగ్, బేసిక్గా బాయిల్డ్ ఎగ్ లో కూడా మనకి తినే విధానాన్ని బట్టి న్యూట్రిషన్ వాల్యూ మారుతూ ఉంటుంది కాబట్టి బాయిల్డ్ ఎగ్ తినాలి అని అనుకున్నప్పుడు ఇలా కూడా మనం కాస్త ఫ్రై టెక్స్చర్ ఇచ్చి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది బ్రేక్ టైంలో. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసేస్తాను. బాయిల్డ్ ఎగ్ ఎంత మ్యాష్ చేసుకున్నా మనకి అక్కడక్కడ ఈ పీసెస్ అవి కూడా తెలుస్తున్నాయి. బాగుంది. యా, అంటే కోటింగ్ మనకి వెజిటబుల్స్ కి కూడా వచ్చింది కాబట్టి ఇంకా బాగుంది. ఒకవేళ బాయిల్డ్ ఎగ్ నచ్చిన వాళ్ళు అయితే కాస్త పెద్ద పీసెస్ లాగా కూడా ఉంచుకొని మనం మిగతా ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా చేయొచ్చు. యా, ఇప్పుడు ఇలా చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి యాక్చువల్లీ. అవును, ఒక పకోడా ఫీలింగ్ అంటే జనరల్ గా మనకు ఉంటుంది కదా, అలా వస్తుంది కోటింగ్ లో. కొత్తిమీర వేసేస్తున్నాను. ఓకే అండి, సో చూసారు కదా బాయిల్డ్ ఎగ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మేము టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకొకసారి చూసేయండి. బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కారం తగినంత, కరివేపాకు 1 రెమ్మ, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో 1, ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కోడిగుడ్లు 4. బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు వేసి వేయించుకున్నాక పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి కాస్త వేయించుకుని టొమాటో ముక్కలు వేసి బాయిల్డ్ ఎగ్స్ ని మ్యాష్ చేసి వేసుకుని 2 ఎగ్స్ ని స్క్రాంబుల్ చేసుకుని బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాయిల్డ్ ఎగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కర్రీ రెడీ.